టీడీపీలో తనకు అన్యాయం జరుగుతోందంటూ ఆ పార్టీకి చెందిన ఓ నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సొంత పార్టీ నేతలే తనను వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన టీడీపీ నేత హర్ష వీడియో విడుదల చేశారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ ఇప్పుడు అదే పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. దళితుడనే కారణంతోనే తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని హర్ష ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో అన్ని హక్కులతో ఏఎంఆర్ సంస్థ గారి బిల్లులు తీసుకొని పంట పొలంలో నేను మట్టి తోలుకుంటే నా మట్టి బండి తీసుకెళ్లి తోలుకుని బండి స్టేషన్ పెట్టించారన్న తిప్ప పోలీసులు. మానసిక బాధ గురి చేస్తున్నారు. నా క్షణం ప్రతి క్షణం నన్ను అదే తిప్ప పోలీస్ స్టేషన్ లో నా బళ్ళు తీసుకెళ్లి ఎందుకు తీసుకెళ్లి తెలియకుండా అర్ధరాత్రి పూట పెట్టినా కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు జరిగిన అవమానం తట్టుకోలేకపోతున్నాను. ప్రజా దర్బార్ కూర్చున్నప్పుడు ఒక్కడే నిలబడ్డానన్నా. మా మండలంలో నేను ఒక్కడిని నిలబెడితే అదే తిప్పపోలి 3 రోజులు నన్ను కూర్చోబెట్టి మంచినీళ్లు బిస్కెట్లు తిని అన్నం కూడా పంపి కూడా బతికించారన్నా. నేను పార్టీ కోసం పనిచేసి నేను దేనికోసం చేయలేదన్నా. మరి ఈ రోజు నన్ను అంటే నేను అంబేద్కర్ మాట్లాడింటా, ఆయన స్పీచ్ ఇంత నేను ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చి సర్వస్వం కోల్పోయి ఆస్తులు నా పొలాలు ఆక్రమించారు, నా బళ్ళు చేపించారు.